ఈరోజు దేవుని వాగ్దానము లేవియ కాండము 19వ అధ్యాయము 15వ వచనము. బీదవాడని పక్షపాతము చేయకూడదు, గొప్పవాడని అభిమానము చూపకూడదు. న్యాయమును బట్టి నీ పొరుగువానికి తీర్పు తీర్చవలెను. ప్రార్థన. పరిశుద్ధుడవైన దేవా, కృపగల తండ్రి, మీ పాదములకు లెక్కలేని స్తోత్రములు చెల్లిస్తున్నాం ప్రభా. ఈ ఉదయకాల సమయములో ఈ రీతిగా మా అందరితో మాట్లాడినందుకు మీకు స్తోత్రములు తండ్రి. అవును యేసయ్య, మీరు మా ఎడల పక్షపాతము చూపే దేవుడవు కావు తండ్రి. మీ దృష్టిలో మేమందరము సమానమే యేసయ్య. ఒకే ప్రేమతో మమ్మల్ని ఆదరించే దేవుడవు, కరుణామయుడవు, ప్రేమగల దేవుడవు, న్యాయవంతుడవు తండ్రి. అదే రీతిగా యేసయ్య, మా మనసులలో పక్షపాతం ఏమైనా ఉన్నట్లయితే దానిని తీసివేయండి. బీదవారి పట్ల పక్షపాతము చూపకుండా, గొప్పవారని అభిమానము చూపకుండా యేసయ్య, న్యాయమును బట్టి నడుచుకునే కృపను మాకు అనుగ్రహించండి. మీ వంటి హృదయమును మాకు దయచేయండి. మా మనస్సులను సరిచేయండి. ఏ స్థితిలో అయినా సరే మీకు మాదిరికరంగా జీవించే భాగ్యమును మా అందరికీ అనుగ్రహించుమని నజరేయుడైన యేసు నామములో అడిగి వేడుకుని పొంది ఉన్నాము తండ్రి. ఆమేన్.